సరిగ్గా సరైన సబ్జెక్ట్ తోటి సరిగ్గా కలవాలని చూస్తున్నాం మేము కూడా ఎప్పటి నుంచో. సో హోప్ఫుల్లీ ఈ సినిమా అదే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాతో షేర్ చేసుకోవడానికైనా మేము మిమ్మల్ని అడగడానికైనా ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. అవును, రొటీన్ కాకుండా. అవును. ఎంత జోళ్ళు వేసుకోలేదు ఏంటి సంగతి? ఐఎమ్ డూయింగ్ హనుమాన్ దీక్ష అండి. హనుమాన్ దీక్ష కాబట్టి అంటే ఇది మాల కాదు, దీక్ష. మాల అంటే యూ హావ్ టు వేర్ ద డ్రెస్ అండ్ ఆల్. ఆ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇది కొంచెం దీక్ష అంత. దీనికి కూడా కింద పడుకోవడం సేమ్ అవునండి. ఎక్కడికి వెళ్ళాలి దీనికి మా ఇంట్లో ఆర్ ఇంటి దగ్గర ఏదైనా గుడిలో వెళ్ళినా పర్లేదు. ఏంటి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎవరైనా ఎగ్జాక్ట్లీ అంటే దీక్షకి అంతే అండి, దీక్షకి అంతే. అంటే మామూలుగా అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఐ డూ దీక్ష ఆర్ మాల. సో ఎవ్రీ ఇయర్ ఐ డూ ఇట్ ట్వైస్. సో బాగా టెన్షన్ పడుతున్నారా ఈ సినిమా గురించి? యాక్చువల్లీ ఫర్ చేంజ్ ఈ సినిమాకి నాకు అంత స్ట్రెస్ లేదు. మామూలుగా లాస్ట్ కొన్ని సినిమాకి స్ట్రెస్ ఉంది, బట్ ఈ సినిమాకి యాక్చువల్లీ ఇన్ వే ఐమ్ వెరీ రిలీవ్డ్ అండ్ రిలాక్స్డ్ ఉన్నా యాక్చువల్లీ సినిమాకి. ఎందుకని అంటే ఈసారి ఫస్ట్ టైం ఐ సా ద ఎంటైర్ ఫిల్మ్ అట్ స్ట్రెచ్. అంతకుముందు ఒక ఫస్ట్ హాఫ్ చూసో కొన్ని ఎపిసోడ్లు చూసో అలా చూసి మైండ్ కొంచెం ఎక్కడో కొంచెం పొల్యూట్ అయ్యేది. ఈసారి అసలు ఏం చూడలేదు. డైరెక్ట్గా మొత్తం సినిమా అయ్యాక ఎడిటింగ్ ఫుల్గా కంప్లీట్గా పూర్తయ్యాక అట్ స్ట్రెచ్ స్టార్ట్ టు ఎండ్ ఫుల్ సినిమాలో చూస్తాను. సో ఒక ఆడియన్స్ లాగా నాకు కూడా సినిమా బాగా తీసాము, బాగా వచ్చిందని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఫ్రాంక్లీ మన సినిమాలు ఇంతకుముందు కొంచెం బాగా ఆడలేదు. సో దీని మీద మీకు చాలా అవసరం, బలం ఉంటుంది చాలా. అందులో మీ ఇద్దరు 2 మంచి సినిమాలు ఉన్నాయి. అవును, మీకు ఆ కాంబినేషన్ రిపీట్. అవును, అంచనాలు ఉంటాయి. అవును, ఇవన్నీ కలిపి ఈ సినిమా మీద ఒక టెన్షన్ అయితే బిల్డప్ చేస్తాయి. టెన్షన్ ఉంటుంది. బట్ ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ సినిమా చేస్తుంటే భీష్మ లాగా ఒక లవ్ స్టోరీ కామెడీ సినిమా చేస్తుంటే అప్పుడు ఉండేది ఆ టెన్షన్. దీంట్లో కామెడీ లవ్ స్టోరీ ఉన్నా కూడా దీని స్పాన్ వేరే. రేపు సినిమా వస్తుంది, సినిమా ట్రైలర్ వస్తుంది. ఆ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా స్పాన్ వేరేలా ఉంటుంది. సో జానర్ కొంచెం వేరే కాబట్టి అంత స్ట్రెస్ లేదు. సినిమా చూసుకున్నాక ఏమాత్రం కొంచెం స్ట్రెస్ ఉన్నా నాకు అది పూర్తిగా పోయింది. అంటే వెంకీ మీద నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయారా, లేకపోతే మొదట బౌండ్ స్క్రిప్ట్ అని అడిగారా దీనికి? లేదండి, వెంకీ మీద నమ్మకంతో అండి. ఫస్ట్ సినిమా ఇద్దరు అనుకున్నప్పుడు హిట్ మీద లైన్ చెప్పాక షూట్ స్టార్ట్ అవ్వ ముందు హిట్ మీద ఎంటైర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ హిట్ మీద లైన్ అంటే ఇలా ఉంటుంది, కొన్ని ఎపిసోడ్ చెప్పాడు అండ్ హిట్ మీద క్లైమాక్స్ చెప్పాడు. సో మిగతాది అండర్ ప్రొడక్షన్లో తను వచ్చేసి పొజిషన్లో ఎందుకు ఊరుకున్నారు? అడగాలిగా మొత్తం టోటల్ స్క్రిప్ట్. నాకు వెంకీ మీద నమ్మకం అండి, నా డైరెక్టర్ మీద నమ్మకం. మన కెరీర్ మనకి ఇంపార్టెంట్ కదా. కెరీరే, బట్ వెంకీ అంటే వీ హ్యావ్ టు ట్రస్ట్ ద డైరెక్టర్స్ కదండి. ఎంతైనా డైరెక్టర్ నమ్మాలి. అండ్ హిట్ మీద ఇంట్రెస్ట్ అంటే మొత్తం లైన్ చెప్పాడు, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చెప్పాడు, సెకండ్ హాఫ్ చెప్పాడు, బట్ మధ్య కొన్ని బ్లాక్స్ తను హీ హాస్ వర్క్ ఇంకా అని చెప్పాడు. సో మీకు ఫస్ట్ హాఫ్ విన్నప్పుడు, సెకండ్ హాఫ్ బ్లాక్స్ విన్నప్పుడు ఇది ఖచ్చితంగా డిఫరెంట్ సినిమా. డెఫినెట్లీ అండి. మరి డిఫరెంట్ సినిమా అంటే ఇది ఒక కమర్షియల్ ఫార్మాట్లోనే కొంచెం కొత్త ఉంటుంది. పర్లేదు, జనాలు నచ్చేస్తుంది. ఇన్స్టెంట్ ఫీలింగ్ కదండి. ఫస్ట్ హాఫ్ విన్నప్పుడు చాలా నవ్వుకున్నాను. యాక్చువల్లీ తను చెప్తుంటాడో చాలా ఆపి వెంకీ కాసేపు గ్యాప్ ఇవ్వని చాలా నవ్వుకుని అలా వెళ్ళింది. సో వెంకీ స్ట్రాంగ్ స్ట్రెంగ్తే తన కామెడీ, తన హ్యూమర్. సో ఈ సినిమాలో అసలు మిస్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో ఈసారి మీ సినిమా చూసాక అంటారు మీరు, వెంకీ తన స్క్రీన్ ప్లే మీద చాలా 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 వర్క్ చేశాడు. చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ ప్లే. యాక్చువల్లీ భీష్మాలో కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈసారి బ్యాంక్ నుంచి. అవును కరెక్ట్. అవునవును. దీంట్లో కూడా బేసికల్లీ హీరో క్యారెక్టర్ హీజ్ అ మనిపులేటర్. సో బ్రెయిన్తో ఎక్కువ ఆడతాను అనమాట. సో ఆ బ్రెయిన్ గేమ్ అనేది ఈ సినిమాలో మన వెంకీ చాలా బాగా రాశాడు.